హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రావడం జరిగింది. 19th ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మొత్తం మనకు 691 ఉద్యోగాలకు గాను మరి మంచి అవకాశం ఇది. ఎవరైతే ఆల్రెడీ ఎస్ఐలో జాబ్ రాలేదో, కానిస్టేబుల్స్లో జాబ్ రాలేదని బాధపడుతున్నారో, డీసీలో కూడా మేము సక్సెస్ కాలేదని బాధపడుతున్నారో, వీళ్ళందరికీ కూడా మరో అద్భుతమైన అవకాశం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. అతి త్వరలోనే మరి మనకు ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్ అనే పేరుతో కూడా మరో 100 ఖాళీలతో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అదే మాదిరిగా జూనియర్ అసిస్టెంట్, తానేదార్, టెక్నీషియన్స్ కూడా సంబంధించి మరొక 20 పోస్టులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఈ యొక్క వీడియోలో మనం ఏబీఓ అండ్ ఎఫ్బీఓకి సంబంధించి కంప్లీట్గా జనరల్ మ్యాథమెటిక్స్ అనేది మనకు కంప్లీట్గా ఉంది. ఒక పేపర్ 1 అయినా అంటే స్క్రీన్ టెస్ట్లో అయినా సరే, మెయిన్స్లో అయినా సరే మనకు జనరల్ సైన్స్తో పాటుగా జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఒక పార్ట్ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ని ఏ విధంగా చదవాలి, ఫుల్ స్కోర్ ఏ విధంగా సాధించాలి, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి చూస్తే హౌ టు గెట్ ఫుల్ మార్క్స్, మరి ముందు ఏ టాపిక్స్ చదవాలి, ఎట్లా చదవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎట్లా చదవాలని అర్థం కాక మధ్య మధ్యలో ఈ చాప్టర్ చదువుతూ ఉంటారు. అట్లా కాకుండా ఏ వేళ చదివితే మనకు సక్సెస్ కాగలం, ప్రిలిమ్స్కు ఏ టాపిక్స్ ఉన్నాయి, మెయిన్స్కి ఏ టాపిక్స్ ఉన్నాయి, మరి ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ ఒకేసారి చదవాలా, లేదా ప్రిలిమ్స్ చదివిన తర్వాత మెయిన్స్ చదవాలా అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి చూస్తే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ ఏమున్నాయంటే, ప్రిలిమ్స్లో చూస్తే మనకు ప్రిలిమ్స్ నందు మనకు ఇచ్చేటువంటిది ఏమంటే మనకు ముఖ్యంగా 75 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఎక్కడ 75 క్వశ్చన్స్ మనకు ఉండేది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ మనకి ఏముంటుందంటే పేపర్ 2 అంటే మెయిన్స్. ఓకే, ప్రిలిమ్స్లో మనకి ఎన్ని ఉంటాయి, 75 క్వశ్చన్స్ ఉంటాయి. దేని మీద, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మీద. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ మనకు మెయిన్స్ ఉంది. మెయిన్స్లో కూడా 100 మార్కులు, ఇది కూడా ఏ టాపిక్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మీద. ఆ తర్వాత చూస్తే మనకు ప్రిలిమినరీ నందు మనకు ఇచ్చినటువంటిది ఏమంటే 8 టాపిక్స్ జనరల్ సైన్స్ మీద, 3 టాపిక్స్ మీదనే మనకు జనరల్ మ్యాథమెటిక్స్ మీద ఉన్నాయి. మరి మెయిన్స్ చూసినట్టయితే మెయిన్స్ పరంగా చూస్తే మనకు జనరల్ సైన్స్ నందు 9 టాపిక్స్ ఉన్నాయి, మరియు మెయిన్స్లో జనరల్ మ్యాథమెటిక్స్ మీద 6 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ 3 టాపిక్సేనా, 6 టాపిక్సేనా, చాలా సింపుల్ అనుకుంటున్నారా? మరి చూద్దాం, ఎలాబరేట్ చూద్దాం. ఇక్కడ ఏం చేశారంటే ఇక 3 టాపిక్లో ఫస్ట్ టాపిక్ ఏం చేశారంటే అరిథమెటిక్ అని పేరు చెప్పడం జరిగింది అంతే. ఇక అరిథమెటిక్ వెంటనే మనకు తెలుసు ఎన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి అన్ని టాపిక్స్ ఇక్కడ వస్తాయి. కానీ ఈ యొక్క టాపిక్స్ అన్నీ కలిపి ఏం చెప్పాడు, సింపుల్గా అరిథమెటిక్ అని చెప్పడం జరిగింది. మరి ఇక అరిథమెటిక్లో ఏ టాపిక్స్ ఇచ్చాడు, దీన్ని ఎట్లా మనం గెయిన్ చేసుకుంటాం అనుకుంటే ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్ ఇచ్చారు. ఇక్కడ రేషనల్ నెంబర్స్ కావచ్చు, ఇర్రేషనల్ నెంబర్ కావచ్చు, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, డిజిబిలిటీ రూల్స్. సో డిజిబిలిటీ కూడా సపరేట్గా ఒక టాపిక్ ఇచ్చారు, మరి అవసరం లేదు. ఈ యొక్క నెంబర్ సిస్టంలోనే మనం ఎంత తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమైనటువంటిది ఫండమెంటల్ ఆపరేషన్స్. యాక్చువల్లీ చెప్పాలంటే మనం అరిథమెటిక్ అంటేనే ఫస్ట్ చేయాల్సిందేమంటే నెంబర్ సిస్టమ్ కాదు మిత్రమా, మనం చేసినటువంటిది ఫండమెంటల్ ఆపరేషన్స్ చేయాలి. మరి ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏంటివి అంటే సింపుల్, అడిషను, సబ్ట్రాక్షను, తర్వాత ఇంటూ అండ్ డివిజన్స్. ఈ 4 ఏమంటామంటే మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటాం. అంటే సింపుల్గా మనం బాట్ మాస్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మన భాషలో చెప్పాలంటే వేదిక్ మ్యాథమెటిక్స్ అని, స్పీడ్ మ్యాథ్స్ అని, న్యూమరిక్ అబిలిటీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మ్యాథమెటిక్స్ రావాలంటే మీరు నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సిందేమంటే ఈ యొక్క ఫండమెంటల్ ఆపరేషన్స్ తెలియాలి. ఫండమెంటల్ మ్యాథమెటిక్స్, స్పీడ్ మ్యాథ్స్, వేదిక్ మ్యాథ్స్, న్యూమరికల్ అబిలిటీ చేయాలి, తెలుసుకోవాలి. మరి దీన్ని చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కావాలంటే మనకు ఈ మ్యాథ్స్కి ఏదైనా సరే ప్రాణం టేబుల్స్ మిత్రం, ఏం లేదు, నథింగ్. సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు టేబుల్స్ ఏముంది అనేసి, కానీ ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఆధారమే టేబుల్స్. సో ప్రతి ఒక్కరు కూడా 1 to 20 టేబుల్స్ మీద మంచి పట్టు పెట్టుకోవాలా. ఎక్కడ ఏ టేబుల్ అడిగినా కూడా మనకు చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. ఇన్ కేస్ చాలామంది టేబుల్స్ చదువుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఒక సింపుల్ షార్ట్ కట్ ఒకటి ఉందన్నమాట. సో అది కూడా నేను వీడియో చెప్తా తర్వాత మీకు. సో మనకు కూడా క్లాసెస్, లైవ్ క్లాస్లో కూడా ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ మీద లైవ్ క్లాస్ కూడా తీయడం జరుగుతుంది. ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించినటువంటివి అక్కడ చెప్తాను. 20 టేబుల్స్ ఫస్ట్ ట్రై చేయండి. ఇన్ కేస్ రాకుంటే అని చెప్తున్నా. అటువంటి వాళ్ళకి మాత్రమే ఒక షార్ట్ కట్ ఉంది. జస్ట్ చూస్తేనే ఏ స్క్వేర్ అయినా, ఏ టేబుల్ అయినా, ఏ క్యూబ్ అని చెప్పొచ్చు అన్నమాట. అటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా మనకి ఉత్తమ్స్ అకాడమీ
ఆన్లైన్ కోర్స్ అయితేనేమి, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ దాంట్లో అయితేనేమి మీకు అన్ని నేను నేర్పిస్తాను అనమాట. మరి ఇక ఫండమెంటల్ మ్యాథమెటిక్స్లో మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఇంటూ 5 ఎట్లా చేయాలి, 15 ఎట్లా చేయాలి, 25 ఎట్లా చేయాలి, ఇంటూ 625, ఇంటూ 125, ఇంటూ 9 ఎంత, ఇంటూ 99 ఎంత. సో ఈ విధంగా అన్ని రకాల వాటి కూడా వీలైనంత వరకు మనకు షార్ట్ కట్స్ ఉన్నాయి. చాలా వరకు చూస్తాను ఎట్లా కనుక్కోవచ్చు చేయొచ్చు. ఫస్ట్ మనకు మంచి పట్టు ఉండాల్సింది ఏమంటే ఈ యొక్క ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ మీద. అందరూ ఏముంది లేని దాని మీద ఫోకస్ మీతోటి ఫోకస్ చేస్తారు. కానీ ఇక స్పీడ్ మ్యాథ్స్, స్పీడ్ టెస్టులు ఒక 30 టెస్టులు మన దగ్గర ఉన్నాయండి. మన యొక్క యాప్లో అయితేనే మన యొక్క కోచింగ్ అనేది మీకు నేర్పిస్తాను. ఇక 30 టెస్టులు కూడా మీకు స్పీడ్ మ్యాథ్ చేయగలిగితే ఇంకా ఆడుకోవచ్చు. అంత స్పీడ్ మీకు ఉంటుంది, టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక నెంబర్ సిస్టమ్ కంటే ముందుగా మనకు తెలిసిన పని ఏమంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ మీద మంచి పట్టు పెట్టుకోండి. ఇక్కడే మనం ఈ డివిజిబిలిటీ రూల్స్ కూడా చేయడం జరుగుతుంది. అంటే భాగం ఫలిత సిద్ధాంతాలు ఇక్కడ చూద్దాం అనమాట మనం. ఓకే, సో ఈ డివిజిబిలిటీ రూల్స్ కూడా ఇక్కడ చూద్దాం, సపరేట్ దాని టాపిక్ అవసరం లేదు. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ ఇక్కడ సిలబస్ అయితే మాత్రం సపరేట్గా మనకు ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్ అని చెప్పడం జరిగింది. అంటే భాగనీత సూత్రాలు కూడా చెప్పడం జరిగింది. అన్నీ మనం ఇక్కడే నేర్చుకోవచ్చు. తర్వాత నెంబర్ సిస్టమ్ చూస్తాం. ఆ తర్వాత యూనిటరీ మెథడ్ అని చెప్పేసి ఈ యొక్క యూనిటరీ మెథడ్ కింద అనేకమైన టాపిక్స్ ఉన్నాయి. సో మిగతా అన్నీ కూడా యూనిటరీ మెథడ్సే. మరి యూనిటరీ మెథడ్ అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఎట్టంటే కాకుండా ఫస్ట్ మనం చేయాల్సిన పని అంటే పర్సంటేజెస్ చూడాలి. చాలామంది టైం వర్క్తో స్టార్ట్ చేస్తారు, నేను చెప్పేది కాదు. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఇక ఫండమెంటల్ ఆపరేషన్స్ అయిన తర్వాత నెంబర్ సిస్టంలో చూసుకుంటాం. ఆ తర్వాత మనకు చేయాల్సిన పని అంటే ఫస్ట్ పర్సంటేజెస్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే ఎంత, 100. ఎటువంటి ఫార్ములా అవసరం లేకుండా ఒక 4 టాపిక్స్ ఉన్నాయి. ఇక 4 టాపిక్స్ కూడా ఎటువంటి ఫార్ములా అవసరం లేకుండా బేస్ 100 బేస్ చేసుకొని టక్క ఏ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఒక మెథడ్లో వెళ్ళిపోవాలి. సో పర్సంటేజ్ ఉంది. ఆ తర్వాత చేయాల్సింది ఏమంటే సింపుల్ ఇంట్రెస్ట్, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. ఈ 4 టాపిక్స్ ఒకే దాని మీద వెళ్తూ ఉంటాయి. బేస్డ్ ఆన్ 100 మీద వెళ్తూ ఉంటాయి. ఫార్ములాస్ నేర్చుకుంటాం కానీ దాన్ని అప్లై చెయ్యం. కాబట్టి మనం తెలుసుకోవాలా ఏ ఫార్ములా దేనికి తెలుసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా ఇక ఫార్ములాస్ మనం అప్లై చేయడానికి ఉండదు. అన్నీ కూడా బేస్డ్ ఆన్ 100 బేస్ చేసుకుంటే, సో 100 బేసుకుంటే పైన కింద ఎట్లా కొట్టుకోవాలి అయిపోయింది, ఆన్సర్ అయిపోతుంది. సో ఆ విధంగా చాలా సింపుల్గా నేర్చుకోవాలి. మరి కొందరు ఏం చేస్తారంటే పర్సంటేజ్లో ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి అనుకోండి, మన వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ 20 చేస్తారు, బోర్ కొడుతుంది. మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ పోతాడు, అక్కడ 20 క్వశ్చన్ చేస్తాడు, మళ్ళీ కాంపౌండ్ పోతాడు, మళ్ళీ ఫస్ట్కి వచ్చింటాడు పర్సంటేజ్కి, అప్పుడు మనతో మర్చిపోయింటాడు. సో అది విధానం కాదు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే, దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే. మనం ఒక టాపిక్ తీసుకున్నప్పుడు పర్సంటేజ్ అండ్ టాపిక్ తీసుకున్నప్పుడు ఒక 50 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఆ టాపిక్లో మీకు ఉన్నటువంటి బుక్లో కంప్లీట్గా ముందు మనం ఏం చేయాలంటే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా 1 డేనా 2 డేనా టార్గెట్ పెట్టుకోవాలి. ఆ 1 డే లేకపోతే 2 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటి మీద ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాలి. అంటే ఇంకా నాకు సంపూర్తిగా నాకు పర్సంటేజ్ మీద మంచి పట్టు వచ్చింది అనుకున్నప్పుడు గో ఫర్ నెక్స్ట్ టాపిక్. మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో అక్కడ ఉన్నటువంటి ఒక 20 or 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ యొక్క 50 క్వశ్చన్స్ అయినంత వరకు నెక్స్ట్ టాపిక్ జోలిపోకండి. మరి సింపుల్ ఇంట్రెస్ట్ చేయకోకుండా కాంపౌండ్ పోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అంటుందని దీన్ని బారువడ్డీ అంటాం. చక్రవడ్డీ అనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటేనే దీన్ని చేయగలం. అందులో ఆర్డర్ పెట్టుకోండి. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. ఇక ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా అంటే లాభ నష్టాలు. సో లాభ నష్టాల్లో కూడా మనకు ఫార్ములాస్ ఏం అవసరం లేదు మిత్రమా. ఇక్కడ కాస్ట్ ప్లస్ 100 అనుకుంటాం. సో కాస్ట్ ప్లస్ 100 అనుకొని చేసుకోవచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపాల్ని 100 అనుకొని చేసుకుంటాం. అదే పర్సెంటేజ్ అయితే నెంబర్ 100 అనుకొని చేసుకుంటూ పోతాం. సింపుల్గా 4 టాపిక్ టప్ లేపడేయచ్చు అనమాట. ఇది ఒక ఆర్డర్ అనమాట. ఈ యొక్క ఆర్డర్ అయిన తర్వాత మనం చేసిన పని ఏమంటే మళ్ళీ ఇంకోటి వెళ్ళాల్సింది రేషియో అండ్ ప్రపోర్షన్. సో రేషియో అండ్ ప్రపోర్షన్ మనకి ఇచ్చారు సిలబస్లో, కానీ మనకు పార్ట్నర్షిప్ గురించి ఇవ్వలేదు. కానీ రేషియో అండ్ ప్రపోర్షన్లోనే పార్ట్నర్షిప్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 2 ఒక మోడల్లో ఉంటాయి. మరి ఇక్కడ మనకైతే యావరేజ్ ఇవ్వలేదు, కానీ ఏజెస్ కూడా ఇవ్వలేదు. మరి గమనించండి, యావరేజ్ ఏజెస్ ఇవ్వలేదంటే మరి మనకు ఇవి రావని కాదు అర్థం. యావరేజ్ అయినా ఏజెస్ అయినా మనకు ఇక రేషియో ప్రపోర్షన్లో కానీ పర్సంటేజ్లో కానీ మనకు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని కూడా వాళ్ళు ఇవ్వకపోయినప్పటికీ కూడా మన యావరేజ్ ఏజెస్ అనేది కూడా మనకు చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరికైతే ఈ యొక్క పర్సంటేజ్ మీద రేషియో ప్రపోర్షన్ మీద పార్ట్నర్షిప్ మీద పట్టు ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్గానే వాళ్ళకి యావరేజ్ ఏజెస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎక్కువ మంది ఫీల్ అయ్యేది డిఫికల్ట్ అని ఫీల్ అయ్యేది దీంట్లో ఏది అంటే టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే మాదిరిగా
టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ 2 టాపిక్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక కాన్సెప్ట్ అర్థమైందనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. టైం అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ అయితే చూస్తేనే ఆన్సర్ చెప్పవచ్చు అనమాట. సో అటువంటి క్వశ్చన్స్ ఈ యొక్క టైమ్ అండ్ వర్క్లో కానీ, ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ మరియు టైమ్ అండ్ డిస్టెన్స్ మనకు ఉన్నాయన్నమాట. ఆ యొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి అనమాట. మరి యొక్క ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీరు తీసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఇది మీరు డిఫికల్ట్ ఫీల్ అయితే అవి డిఫికల్ట్గానే ఉంటాయి. కానీ డిఫికల్ట్ అనుకోకుండా మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్ వేలో దానికి కాన్సెప్ట్ నేర్చుకొని, ఇంట్రెస్ట్ పెట్టుకొని, ఒక ప్యాషన్గా నేర్చుకుంటే మాత్రం మనం ఈజీగా దాన్ని చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనకు ఉండేటువంటి టాపిక్ ఏమంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఒక ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది మనకు ఇక్కడ నెంబర్ సిస్టమ్ దీన్ని సపరేట్గా నేర్చుకోవచ్చు. అంటే ఇవన్నీ చేసే ముందుగా, ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ కావాలన్నా, టైమ్ అండ్ డిస్టెన్స్ రావాలని, లేకుంటే రేషన్ ప్రొపోర్షన్ కావాలన్నా, ప్రాఫిట్ అండ్ లాస్ కావాలంటే మరి వితౌట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మనం ఇది చేసుకోలేం. కాబట్టి మరి దీని లాస్ట్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇప్పుడు చేద్దండి. మన ఫండమెంటల్ మ్యాథమెటిక్స్తో పాటుగా, ఫండమెంటల్ ఆపరేషన్స్తో పాటుగా, లేదా స్పీడ్ మ్యాథ్స్ లేదా వేదిక మ్యాథ్స్తో పాటుగానే, ఇక నెంబర్ సిస్టమ్తో పాటుగానే మనం ఏం చేయాలంటే ఇక ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నేర్చుకోవాలి. సో ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క ఫండమెంటల్ మ్యాథమెటిక్స్లో కూడా, ఫండమెంటల్ ఆపరేషన్స్లో కూడా మనకు ఎల్సిఎం హెచ్సిఎఫ్తో పని ఉంటుంది. సో లాస్ట్ చేద్దండి. ఇది కూడా మనం ఫండమెంటల్స్తో పాటుగానే దీనికి మనం నేర్చుకోవాలి, లాస్ట్ పోకూడదు. తర్వాత ఇచ్చినటువంటిది ఏమంటే మనకు లాగరిథం చేయడం జరిగింది. సో ఇది ప్యూర్ మ్యాథ్స్ కింద వెళ్ళిపోద్ది అనమాట. ఇవి మనకు అరిథమెటిక్ పార్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే దట్ ఈస్ స్క్రీన్ టెస్ట్లో మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ అనమాట. అంటే మొత్తం మనకి ఎన్ని టాపిక్స్ ఇచ్చాయి? 3 టాపిక్స్ ఉన్నాయి కదా. ఇక 3 టాపిక్స్లో ఫస్ట్ టాపికే అరిథమెటిక్. ఓకేనా? ఆ తర్వాత చూస్తే మనకు రెండో టాపిక్ ఏముందంటే మనకు ఆల్జిబ్రా. ఓకే, రెండో వచ్చేసి మనకి ఏం ఇచ్చాడు? ఆల్జిబ్రా ఇచ్చాడు. మరి ఆల్జిబ్రా స్పెసిఫిక్గా టాపిక్స్ ఉన్నా కానీ, బట్ ఏదేమైనా కానీ ఈ యొక్క అరిథమెటిక్ లాగా టాపిక్స్ మనకి ఉండవు. సో ఇక కంప్లీట్గా ఆల్జిబ్రా ఉంటుంది. చెప్పాలంటే ఆల్జిబ్రా కంప్లీట్గా బేస్డ్ ఆన్ ఫార్ములా. ఇక్కడ ఫార్ములా అన్ని ఫార్ములాస్ అనమాట. A+B² మీద A+B³ A-B³ A+B² వాటి మీదనే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. అంటే మన బేసిక్ ఫండమెంటల్ ఫార్ములాస్ మనకి ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని మన ఆల్జిబ్రా ఎంటైర్ ఆల్జిబ్రాను చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. తర్వాత ట్రిగనామెట్రీ. సో ట్రిగనామెట్రీలో మనకు ట్రిగనామెట్రీ రేషియోస్ ఇంపార్టెంట్ అనమాట. సో ట్రిగనామెట్రీ రేషియోస్తో పాటుగా ట్రిగనామెట్రీలో ఉన్నటువంటి ఫార్ములాస్ మరి హైట్ అండ్ డిస్టెన్సెస్, ఈ 3 ముఖ్య పాత్ర వహిస్తాయి ట్రిగనామెట్రీలో. ఏంటి? ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే tan 30 ఎంత, cot 30 ఎంత, sin 30 ఎంత, cot 90 ఎంత, మరి sin 180 degrees ఎంత, వీటిని మనం సింపుల్గా నేర్చుకోవచ్చు. అంటే వాటికి కూడా మనం బయాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక చిన్న టేబుల్, ఒక చిన్న బేస్ వేసుకుంటే ఏ దానికైనా సరే మీరు ఈజీగా దాన్ని చేసుకోవచ్చు. అది మనకి ఇచ్చాడు. సో ట్రిగనామెట్రీ రేషియోస్ ఇచ్చిన తర్వాత ట్రిగనామెట్రీలో ఉన్నటువంటి ఫార్ములాస్ sin² + cos² ఎంత, సో ఇటువంటివి ఫార్ములాస్ కొన్ని ఉన్నాయన్నమాట మనకు. సో కాంపౌండ్ ఫార్ములాస్ మనకు ఉన్నాయి, సింపుల్ ఫార్ములాస్ మనకు ఉన్నాయి. అవి నేర్చుకుంటే ఆ తర్వాత మనకు చాలా ముఖ్యమైన పాత్ర వహించేది మనకు హైట్ అండ్ డిస్టెన్సెస్. సో హైట్ అండ్ డిస్టెన్సెస్, సో మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. మరి ఏదైనా సరే మనకు కష్టమని ఫీల్ అయితే మాత్రం కష్టంగా ఉంటుంది, కష్టం కాదు ఈజీ అనుకుంటే మాత్రం ఈజీగా మనం ఫీల్ కావచ్చు. తర్వాత మనకు ఉన్నది జామెట్రీ. ఓకే, జామెట్రీ కూడా మనకు ఓవర్ డెప్త్ ఏ ఉండదు, డిగ్రీ లెవెల్ ఏ ఉండదు. కానీ సో అన్నీ కూడా ఫండమెంటల్స్ జామెట్రీనే మనకు ఉంటుంది. తర్వాత మెన్సురేషన్. సో మెన్సురేషన్ అయితే మాత్రం ఇది కొంచెం వ్యాస్ట్ సిలబస్సే ఇక్కడ. ఎందుకంటే ఇక మెన్సురేషన్లో మనకు స్క్వేర్ వస్తుంది, స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్స్, టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటుంది. ఓకే, క్యూబాయిడ్, తర్వాత స్పియరు, సిలిండరు, కోను, టెంట్, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క మెన్సురేషన్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రతిదానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. స్పియర్కి ఏమి, హెమిస్పియర్కి ఏమి, ఓకే, తర్వాత మనకి సిలిండర్ ఫార్ములా ఏమి, కోన్ ఫార్ములా ఏమి, ఇవి ఈ యొక్క ఫార్ములాస్ ఉన్నాయనుకోండి ఈ యొక్క మెన్సురేషన్ ఆడుకోవచ్చు అసలుకు. అంటే ఒకవేళ మీకు ఫార్ములేషన్ మంచి పట్టుందనుకోండి మెన్సురేషన్ అంత ఈజీ ఏది రాదండి. కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ యొక్క కన్ఫ్యూజ్ లేకుండా మనం కంపేర్ చేసుకోవాలి. 2Dకి 2D ఫిగర్ ఏముంది, 3D ఫిగర్ ఏముంది. సపోజ్ నాకు 2Dలో మనకి ఏముంటుంది, స్క్వేర్ ఉంది. ఇదే స్క్వేర్ అనేది మనకు 3Dలో ఏమవుతుంది, మనకు క్యూబ్ అవుతుంది. ఈ రెండు కంపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీ అనమాట. ఇది వచ్చేసి మనకు రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ 2D, మరి 3Dలో రెక్టాంగిల్ ఏం చేసుకున్నాం, కంపేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నప్పుడు దీన్ని మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు సర్కిల్ ఉంటుంది, ఇక్కడ మనకి ఏముంటుందంటే మనకు గోళం ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం కంపేర్ చేసుకుని ఫిగర్ చేసుకుంటే ఫార్ములాస్ అనేది చాలా ఈజీగా మనకు ఉంటాయి. అది తెలియక మనము 2D ఒక రకంగా చదువుతాం, 3D ఒక రకంగా చదువుతాం. అట్లా కాకుండా 2D ఫిగర్ను 3D ఫిగర్తో కంపేర్ చేసుకుంటే ఫార్ములా అనేది చాలా మనకు ఈజీ. ఓకే, సర్కిల్ ఉంటుంది, ఓకేనా. తర్వాత
స్పియర్ ఉంటుంది. ఈ రెండు కంపేర్ చేసుకుని అనుకోండి, ఇక స్పియర్ ఫార్ములాస్ అని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ అంటే ఏముంటుంది అనుకోండి, ఇక స్టాటిస్టిక్స్లోనే మళ్ళీ మనకు వచ్చేది మీన్ అంటే యావరేజ్ వస్తుంది, మీను, మీడియన్, మోడు ఇవి మనకు ఉంటాయి అనమాట. ఇవి పెద్ద కష్టం కాదు. స్టాటిస్టిక్స్లో మనకి ఇచ్చిన ఫార్ములాస్ అనేది ఈ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా మనకు ఉంటాయి. కానీ ఇక్కడ మనకు కొంచెం మీకు ఇబ్బంది పడేది ఏమంటే మెన్సురేషన్ ఫార్ములాస్ అన్నీ ఉంటుంది, ట్రిగనామెట్రీ కూడా ఫార్ములాస్ ఉంటుంది. ఇంకా మిగతా జామెట్రీ కానీ ఆల్జిబ్రా కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఏముండదు మనకు. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే పోయమ్మా ఇన్ని టాపిక్స్ ఉన్నాయా, నాలో యాడవుతుంది అనుకుంటూ ఉంటారు. సో వర్రీకొని అవసరం లేదు మిత్రమా, ఏదైనా సరే మన చేతిని దాటిపోదు, మన చేయగలిగిందే వాళ్ళు ఇస్తారు. సో ఇది మనకు మ్యాథమెటిక్స్ పరంగా ఉన్నటువంటిది. అయితే ఈ యొక్క మెయిన్స్కి మాత్రం మనకు ఈ యొక్క 6 టాపిక్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ అయితే మాత్రం ఇన్ని లేవు. మనకు ఉండేటువంటిది 3 టాపిక్స్. ఒకటి అరిథమెటిక్. సో అరిథమెటిక్ అంటే మళ్ళీ మనకి ఇవన్నీ వస్తాయి అరిథమెటిక్లో. ఆ తర్వాత మనకు ఉన్నది జామెట్రీ, ఆ తర్వాత స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం ఇబ్బంది ఏమంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జామెట్రీ ఒకటే. సో మరి ప్రిలిమ్స్ని మెయిన్స్ ఏం చేయాలంటే, సో ప్రిలిమ్స్ని మెయిన్స్ని ఒకేసారి చదువుతూ వెళ్ళండి. మరి ఎట్లా చదవాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ప్రిలిమ్స్ ఏముంది, అరిథమెటిక్ ఉంది, జామెట్రీ ఉంది, స్టాట్ ఉంది. సో మెయిన్స్ మనకి ఉంది ట్రిగనామెట్రీ ఉంది, మెన్సురేషన్ ఉంది, ఆల్జిబ్రా ఉంది. అయితే మనం ఏం చేయాలంటే ఇనిషియల్ స్టేజ్లో మీరు ఆల్జిబ్రా జోలికి పోవద్దు, ట్రిగనామెట్రీ జోలికి పోవద్దు, మెన్సురేషన్ జోలికి పోవద్దు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రిలిమ్స్ స్థాయిలో చదువుకోవాలి. సో ప్రిలిమ్స్ స్థాయిలో చాలా డెప్త్ చదువుకోవాలి, బాగా పట్టు పెట్టుకోవాలి, ప్రతిదాన్ని కూడా సాల్వ్ చేయాలి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేయాలి. ఆ తర్వాత మనకి ఇంకా టైం ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలా, గో ఫర్ బియాండ్. లైక్ ట్రిగనామెట్రీ పోవచ్చు, ఆల్జిబ్రాకి పోవచ్చు, మెన్సురేషన్ కూడా పోవచ్చు, తప్పేం కాదు. అంటే మనకు టైం బట్టి ఎగ్జామినేషన్ ఎన్ని రోజులు ఇవ్వబోతున్నారు, 60 డేసా, 90 డేసా, 120 డేసా. సో దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ తక్కువ టైం ఉందనుకోండి, అప్పుడు ఈ 3 టాపిక్స్ పోతాం. ఎక్కువ టైం ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఈ 3 టాపిక్స్ నేర్చుకొని వీటికి బియాండ్ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ కాంపిటీషన్లో మొత్తం మనకు ఉండే వేకెన్సీ 691 కాబట్టి ఎవరైతే ఫాస్ట్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చూసాం మనం రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మార్కులు ఎంత టాప్లో వచ్చాయి, 140s 150s కూడా వచ్చాయి. చాలామంది, ఒకరిద్దరు కాదు, చాలామందికి వచ్చాయి. అంటే డేస్ ఎక్కువ మనకి కాంపిటీషన్ పెరుగుతుంది అనుకుంటారు. కానీ మనకి ఎక్కువ టైం కావాలా, టైం లేకుండా మాకు ఇబ్బంది అని. కానీ టైం పెరుగుతూ ఉండే కొద్దీ మనలాగా మిగతా కూడా చదువుతారు కదా, అవునా కదా. సో కాబట్టి అది డేస్ తక్కువ ఉందా, డేస్ ఎక్కువ ఉందని కాదు. కాబట్టి డేస్ ఎక్కువ ఉంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్పితే కాంపిటీషన్ నువ్వు చదివినట్లే పక్కవాడు కూడా చదువుతాడు, నీ కాంపిటీటర్ కూడా చదువుతారు కదా, వాడు తగ్గిస్తాడు ఏమన్నా. నీకే కస్తున్నప్పుడు అతను గమ్మున వదిలేస్తాడు. కాబట్టి డేస్ ఎంత ఉండేదని ముఖ్యం కాదు, ఆ యొక్క ఇచ్చినటువంటి తక్కువ డేసా ఎక్కువ డేస్లో నేను ఎంత కష్టపడ్డాను, ఎంత అవర్స్ డైలీ స్పెండ్ చేశాను, ఏ విధంగా ప్రాక్టీస్ చేశాను డిపెండ్ ఉంటుంది తప్పితే ఏదో నాకు డేస్ తక్కువ ఇచ్చారు నాకు రాలేదని కాదు. సో మిగతా వాడు కొట్టాడు కదా తక్కువ డేస్ ఇచ్చినా కూడా. మరి చూసాం కానిస్టేబుల్ 3 ఏళ్ళు టైం వచ్చింది. సో మార్కులు ఆడిపోయినాయి, ఆడుకోపోయినాయి అసలు టాప్ అసలు. సో మరి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ తక్కువ టైంలో పెట్టారు. సో మనకి ఇచ్చిన టైం ఎంత, మనకు 4.5 lakhs అప్లై చేస్తే కేవలం క్వాలిఫైడ్ మాత్రం కేవలం 95,000 మాత్రమే. ఆ తర్వాత రన్నింగ్ చాలామంది రాలిపోయారు, 35,000 మంది 36,000 మంది మిగిలినారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి. మరి 35,000 మంది టైం ఎక్కువ ఇచ్చారు కంటే ఏమైంది, 35,000 మంది ఎగ్జామ్ రాస్తే 33,000 మంది క్వాలిఫై అయినారు. అంటే రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పాస్ అయినట్లే కదా. అది అన్నమాట లాజిక్. కాబట్టి ఎక్కువ టైం ఇస్తే లేదు అని బాధపడగాకండి. ఎక్కువ టైం ఇచ్చినా తక్కువ టైం ఇచ్చినా నీకైనా నాకైనా మన కాంపిటేటర్కైనా సరే సేమ్ అని మీరు భావించండి. అప్పుడైతేనే మనం ముందుకెళ్ళగం. ఎప్పుడు కూడా నెగిటివ్గా పోమాకండి. మరి దీనికి సంబంధించి ఫారెస్ట్కి సంబంధించిన జాబ్స్ మనకు 691 ఉన్నాయి. దాంతోపాటు మీరు ఏం చేసుకోవాలంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా మనకు 3,717 వేకెన్సీ రావడం జరిగింది. ఇది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకు ఉన్నాయి. మరి ఇది కూడా అప్లై చేసుకోండి. మరి ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సుకు కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉంది. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. సో కొత్త బ్యాచ్ అనేది మనకు 24th జూలై 2025 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రక్రియ స్టార్ట్ అయితే 19th కాబట్టి. సో 19th స్టార్ట్ అవుతుంది, అంతవరకు ఎవరు రారు కాబట్టి 19th తర్వాత వచ్చే థర్స్డే 24/7/2025 నాడు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వసతి కూడా ఉంది. సో మీరు మంచి వాతావరణం చదువుకునే మంచి వాతావరణం ఉంది. మీరు బాగా ఫోకస్ చేసుకుంటే చాలా చాలా మంచి వాతావరణం ఉందన్నమాట. సో మరి ఈ యొక్క బ్యాచ్ అని స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు నేమ్ ఎన్రోల్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మీకు కాల్ చేయండి. సైమల్టేనియస్గా మీరైతే మాత్రం ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా అప్లై చేసుకోండి. ఇది కూడా చాలా చాలా మంచి అద్భుతమైన అవకాశం అన్నమాట. ఇది మిత్రం. మరి ఎవరైనా మీరు ఒకవేళ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మరి మనకు ఉత్తమ్స్ అకాడమీలో మీరు ఒకవేళ దీనికి ఏపీ ఫారెస్ట్ అయినా ఇంటెలిజెన్స్ బ్యూరో అయినా
మరియు ఏపీ హైకోర్టుకు ప్రిపేర్ అవుతున్నట్లయితే కూడా ఏపీ హైకోర్టు వాళ్ళు కూడా స్పెషల్ డిస్కౌంట్లో లాస్ట్ ఆఫర్ అనమాట, ఇది లాస్ట్ ఆఫర్ నడుస్తుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఇది మిత్రమా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేయండి. మరి ఈ యొక్క ఎవరికైతే సక్సెస్ కాలేకపోయినారు ఇంతకుముందు, భయపడొద్దు, ఆదుర్తపడవద్దు. సో కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఏదో వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరైతే మాత్రం మీ యొక్క ఫోకస్డ్, మీ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ మాత్రం వదులుకోవద్దండి. సో ముందుకెళ్ళండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.